2022-23 ఆర్థిక సంవత్సర లెక్కలు తేల్చిన కాగ్ అప్పటి జగన్ ప్రభుత్వ తప్పుల్ని తూర్పారబట్టింది. గ్యారంటీలు, పెండింగ్ బిల్లుల్ని దాచేసి అప్పుల్ని లెక్కించారని, అవన్నీ కలిపితే రుణాలు పరిమితిని దాటేశాయని తేల్చి చెప్పింది. కార్పొరేషన్ల ద్వారా రుణాలు రాజ్యాంగ విరుద్ధమన్న కాగ్ వాటిని లెక్కలోకి చూపకుండా వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించిందని కుండబద్దలు కొట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి ఆడిట్ను వెలువరించిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ జగన్ ప్రభుత్వాన్ని తలంటింది. నాటి సర్కార్ ఆర్థిక నిర్వహణ తీరుతెన్నుల్లోని లోపాలను బహిర్గతం చేసింది. కేంద్రానికి కొన్ని రుణాలు, లెక్కలు చెప్పకుండా అపరిమితమైన అప్పులు చేశారని, అవి నిర్దేశిత ప్రమాణాలను మించిపోయాయని పేర్కొంది. పెండింగ్ బిల్లులను తీసుకోవాలని, అవన్నీ కలిపితే రుణభారం పెరిగిపోయిందని స్పష్టం చేసింది. రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారని, ప్రభుత్వ ఖర్చుల్ని కార్పొరేషన్ వ్యయాల్లో చూపారని కాగ్ వెల్లడించింది. చట్టానికి లోబడే ఆర్థిక నిర్వహణ చేస్తున్నట్లు చూపేందుకు ఇలా చేశారని స్పష్టం చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్ల ఏర్పాటు, సంచిత నిధిని వాటికి మళ్లించడం, అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించకపోవడం వంటి అంశాలను కాగ్ ఎండగట్టింది. నాటి ఆర్థిక పరిస్థితులకు రాష్ట్ర విభజన కారణం కాదని, అదుపు తప్పిన ప్రభుత్వ ఖర్చులు, విధానాలే కారణమని కాగ్ విశ్లేషించింది. వైసీపీ ప్రభుత్వం కొన్ని రుణాలను కలపకుండా మొత్తం అప్పుని తేల్చిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. జీఎస్డీపీలో రుణాల వాటా తక్కువగా చూపి ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే అప్పులు ఉన్నాయని చెబుతూ వచ్చిందని వెల్లడించింది. బడ్జెట్లో చూపని రుణాలు మొత్తాన్ని తక్కువ చేసి చూపుతూ కేంద్రానికి తప్పుడు లెక్కలు చెప్పిందని కాగ్ పేర్కొంది. కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మొత్తం కన్నా చాలా ఎక్కువ అని కాగ్ స్పష్టం చేసింది. కార్పొరేషన్ల రుణాలు తమ బాధ్యత కాదని వైసీపీ ప్రభుత్వం చెప్పడం సరికాదని కాగ్ పేర్కొంది. రెవెన్యూ లోటు 2021-22తో పోలిస్తే 22-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 405.2% పెరిగిందని కాగ్ తేల్చింది. రెవెన్యూ లోటును 3,118 కోట్లు, ద్రవ్యలోటును 2,405 కోట్ల మేర తక్కువగా చూపిందని కాగ్ పేర్కొంది. తలసరి అప్పుల్ని లెక్కగట్టిన కాగ్ 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 1,03,758 రూపాయలుగా పేర్కొంది. రాబోయే 7 ఏళ్లలో రాష్ట్రం 1,39,567 కోట్ల రుణాలను తీర్చాలని, ఈ భారాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులను సమకూర్చుకోవడంతో పాటు వివేచనాత్మక రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాలని కాగ్ సూచించింది. ఇందుకు నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేకుండా పోతాయని పేర్కొంది. 2022-23లో 341 రోజులు జగన్ ప్రభుత్వం అప్పులపైన ఆధారపడిందని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. రిజర్వు బ్యాంకు వద్ద రోజువారీ కనీసం నిల్వ 1,94,00,000 రూపాయలని, కేవలం 24 రోజులు మాత్రమే నిర్వహించగలిగింది. ఆస్తుల సృష్టికే 2018-19లో 19,976 కోట్లు వెచ్చిస్తే 2022-23లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 7,244 కోట్లు. వైఎస్సార్ గృహ వసతి పథకం కింద ఇళ్ల స్థలాలకు చేసిన 100 కోట్ల ఖర్చులు మూలధన వ్యయంగా చూపారు. అదే రెవెన్యూ వ్యయంగా పరిగణించాలి. జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద వివిధ కార్యక్రమాల కోసం 2017 నుండి 2022 మధ్య రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 350 కోట్ల 93 లక్షల రూపాయలు విడుదల చేయలేదని కాగ్ ఆక్షేపించింది. నాబార్డ్, ప్రపంచ బ్యాంకులో అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోలేదని పేర్కొంది. జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్, బ్యావరేజెస్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి తీసుకున్న రుణాలు రాజ్యాంగ విరుద్ధమని కాగ్ కుండబద్దలు కొట్టింది. అవి ఎఫ్ఆర్బీఎం చట్టానికి విరుద్ధమని తేల్చింది. రాష్ట్ర అభివృద్ధి సంస్థను స్థాపించి 25,000 కోట్ల రుణాలు సమీకరించేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని, వాటిని ప్రభుత్వం తన ఆదాయాల నుంచి చెల్లించాలని స్పష్టం చేసింది. బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డీబెంచర్ జారీ చేసి సమీకరించిన రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇచ్చిందని పేర్కొంది. ఈ రుణాలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ఇలాంటి పద్ధతుల వల్ల కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ఖర్చులపై శాసనసభ అధికార నియంత్రణ కోల్పోతుందని కాగ్ వివరించింది. నికర రుణ పరిమితిని కేంద్రం తేల్చే క్రమంలో ఈ రుణాలు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం లేదని, దీంతో అసలు రుణ పరిమితికి మించి అప్పులకు అనుమతి తెచ్చుకుంటుందని పేర్కొంది. ప్రత్యేక మార్జిన్ మనీ కార్పొరేషన్ ఆదాయం కాదని, రాష్ట్ర ఆదాయంలో భాగంగానే చూడాలని కాగ్ స్పష్టం చేసింది. దాన్ని రాష్ట్ర సంచిత నిధికి జమ చేయాలని తేల్చి చెప్పింది. కురాన్ నగరపాలక సంస్థలో గణ వ్యర్థాల నిర్వహణలోనూ వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ నివేదిక వెల్లడించింది. స్వచ్ఛ భారత్ మిషన్ 1.0 కింద ఇచ్చిన నిధుల్లో 54 కోట్ల 97 లక్షల రూపాయలు ఖర్చు చేయడంలో విఫలమైంది. ఘన వ్యర్థాల నిర్వహణ చర్యలకు 2023 ఆగస్టు నాటికి 54 కోట్ల 97 లక్షలు వినియోగించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నా అందుకు సంబంధించిన పత్రాలు కాగ్కి అందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 82 మున్సిపాలిటీలలో తడి వ్యర్థాల ప్రక్రియ కేంద్రాలు లేవని కాగ్ పేర్కొంది.
వ్యర్థాలు శుద్ధి చేసే ప్లాంట్ లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తున్నారని కాగ్ ఆక్షేపించింది. విమానాశ్రయాలు, వాయుసేన స్థావరాలకు దూరంగా వ్యర్థాలు పారబోయాలనే నిబంధనలున్నా పాటించలేదని కాగ్ ఆక్షేపించింది. సిఎఫ్ఎంఎస్లో లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉందని కాగ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యవస్థ రూపకల్పనలోనే కొన్ని లోటుపాట్లున్నట్లు నివేదికలో పేర్కొంది. నకిలీ బిల్లుల పరిశీలన ఆస్కారం లేకుండా పోయిందని, మోసపూరిత లావాదేవీలకు వెసులుబాటు కల్పించేలా ఉందని వ్యాఖ్యానించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.